హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్‌తో ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకొచ్చాను. నేను చాలా సింపుల్ టిప్స్‌తో వీడియోస్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ కూడా ఒకసారైతే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్‌ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు అనమాట. చాలా ఈజీగా 3 స్టార్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకున్నానమాట. మనం ఏ స్వీట్స్ తినా కూడా శనగపిండి అనేది జల్లెడ పట్టేస్తే స్వీట్స్ అనేది స్మూత్గా ఉంటాయి. ఏమన్నా కొంచెం నూకగా ఉన్నా కూడా బరకగా ఉన్నా కూడా జల్లెడ పట్టేసుకుంటే పిండి బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ జల్లెడ పట్టేసుకోవటం అయితే అయిపోయింది కదా. మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాము. పిండి చూడండి చాలా స్మూత్గా వచ్చింది. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు నెయ్యి అయితేమి ఆయిల్ అయితేమి మొత్తం కలిపి కూడా 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఖచ్చితమైన కొలత అనమాట. మీరు అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు, లడ్డు అనేది లూజ్ అయిపోతుంది. అలా తీసుకున్న 1/2 కప్పు నెయ్యి అయితేమి ఆయిల్ అయితే మొత్తం కూడా ముందు మనం ఒక బాండీలో తీసుకొని కొంచెం వేడి చేద్దాం అనమాట. అది కరిగేంత వరకు వేడి చేస్తే సరిపోతుంది. మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీట్ అయింది కదా. ఇక్కడ మనం ముందుగా జల్లెడ పెట్టుకున్న శనగపిండి అనేది కలుపుకుంటూ ఈ గీలోకి యాడ్ చేద్దాము. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. హై ఫ్లేమ్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే మొత్తం కూడా ఫస్ట్ ఇలా గీ సరిపోలేదు అన్నట్టు ఉంటుంది, కానీ ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోంచి ఆయిల్ మనం ఏదైతే కలిపామో అది బయటకు రిలీజ్ అయ్యి లూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆయిల్ మనం వేసిన గీ అంతా కూడా రిలీజ్ అయ్యి లూజ్ అయిపోయింది కదా. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటా ఉంటే ఇది దగ్గరకు వస్తుంది అన్నమాట, థిక్గా అవుతుంది. మనం ఇలా కలుపుకుంటానే ఉండాలి. కలుపుకోకపోతే ఏమవుతుంది అని అంటే బాండీ అడుగు పట్టేస్తుంది అనమాట బాండీకి. ఇప్పుడైతే మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు షుగర్ పౌడర్ అనమాట. షుగర్ పౌడర్ తీసుకుందాము. కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకుంటే చూడండి ఇక్కడైతే టైట్ అవుతుంది, మనం చూడవచ్చు వీడియోలో. ఇప్పుడు షుగర్ 1 కప్పే యాడ్ చేశాను కదా, కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, వాటర్ వేసినప్పుడు బబుల్స్ వచ్చేసినాయి కదా, అప్పుడు ఇది ఫ్రై అయింది అని మనకి అర్థం అనమాట. చూడండి, ఇక్కడైతే టైట్ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇవి కొంచెం ఇప్పుడు ఇందులో చూడండి కాషూస్ యాడ్ చేశాను అనమాట, జీడిపప్పు పలుకులు యాడ్ చేశాను. ఇది కొంచెం చల్లారిందాక ఒక 1/2 అవర్ అయితే మనం ఈ వేడి బాండీలోని ఇలా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం సరిపోతుంది. ఇంకా టైట్ అవుతుంది అనమాట ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే. చూడండి ఎంత టైట్ అయిపోయిందో, ఇలా టైట్ అయిపోతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇది బేసన్ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బేసన్ లడ్డు అనేది నాకు రాలేదు, నాకు పాడైపోయింది అనే ఛాన్సే లేదు. లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా లడ్లు చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా కొంచెం చెయ్యికి నెయ్యి రాసుకున్నాం కదా, ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఇవి చూస్తేనే అర్థమవుతుంది అవి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో. పైన నెయ్యి కూడా ఎలా మనకి షాడో కనిపిస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు వీటిపైకి నేనైతే కొంచెం బాదం పప్పు అవి యాడ్ చేస్తాను అనమాట. ఏ నట్స్ అన్నా కూడా హెల్దీ కదా, అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను.
కొన్ని జీడిపప్పు కూడా ఇలా పైన యాడ్ చేశాను అనమాట. చూడండి నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది, డ్రై అయింది ఆల్రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.